4 nana. See the first round. Okay, fill in the black boxes using yes, some, what, or no. And see nana everyone, Roman number 1. Answer the following questions. Okay, what is the first one? How were the animals before these all questions are from the lesson only. Okay, you can answer from the lesson. Okay, how were the animals before the jackal joined them? Pick out the words which describe their mood. Okay, how were the animals before the jackal entered the join them? Okay, jackal వాళ్ళు అనిమల్స్ మధ్యలోకి ఎంటర్ అయిన తర్వాత ఓకే ఏం జరిగింది? జస్ట్ పిక్ అవుట్ ద వర్డ్స్ విచ్ డిస్క్రైబ్ ద మూడ్. వాళ్ళ యొక్క మూడ్ ఎలా ఉండింది అంటే మీన్స్ రిమైనింగ్ అనిమల్స్ వాళ్ళ యొక్క సిచ్యువేషన్ అండ్ వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏ మూడ్లో ఉన్నారు అనేది మనకి లెసన్లో కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఓకే, పిక్ అవుట్ దోస్ వర్డ్స్. ఓకే, నెక్స్ట్, వాట్ హ్యాపెన్ టు ద అనిమల్స్ ఆఫ్టర్ ద జాకల్ కేమ్ టు ద ఫారెస్ట్? What happened to the animals after the jackal entered into the forest? Jackal enter అయిన తర్వాత what happened? ఏం జరిగింది? Okay, write the answer. No need to write nana, just see once. That's it. What was the jackal's plan? How did it succeed? Okay, for which purpose jackal entered into the forest? Okay, what was the jackal's plan? మెయిన్ జాకల్ ఎంటర్ అవ్వడానికి రీజన్ ఏంటి అండ్ తన యొక్క ప్లాన్ ఏంటి? వాట్ ఈస్ ద ప్లాన్? ఓకే, జాకల్ ఎందుకు ఎంటర్ అయిందన్నా స్మాల్ అవన్నీ కూడా యూనిటీతో కలిసి ఉండడం వల్ల స్మాల్ అనిమల్స్ని వేటాడి చంపి తినడానికి, తనకి ఫుడ్కి ఆహారం తీసుకోవడానికి కష్టమవుతుంది. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ జాకల్. సో వాళ్ళని డివైడ్ చేసామంటే వాళ్ళ మైండ్ని స్పాయిల్ చేసి డివైడ్ చేశారనుకోండి, సపరేట్ చేశారనుకోండి, అప్పుడు ఈజీ టు హంట్. Okay, easy to catch and eat, easy to get food. Okay, that's why our plan tone jackal enter ayindi. Okay, how it success ayinda? How did it succeed? Yes, jackal succeed. Next, what did the animals do to check the jackal's evil design? How was the moon disguised? Why did he choose that form? ఓకే, మూన్ చేసినటువంటి పరిస్థితి ఏంటి? మూన్ ఏం చేసింది? మూన్ ఎందుకు కిందికి అనిమల్స్ దగ్గరికి వచ్చేసేసి అనిమల్స్తో డిస్కస్ చేయాలనుకుంది? అనిమల్స్లో మళ్ళీ యూనిటీని తిరిగి తీసుకొని రావాలని చెప్పేసి మూన్ ఎందుకు ట్రై చేసింది? వై డిడ్ ద సాధు ఆస్క్ ద జాకల్ టు టేక్ హిమ్ ఫర్ హిస్ మీల్? వై డిడ్ ద సాధు? హియర్ సాధు ఈజ్ నథింగ్ బట్ మూన్ మా. ఓకే, మూనే కదా సాధు వేషంలో వచ్చేసేసి అనిమల్స్ అన్నిటి మధ్య మళ్ళీ యూనిటీని తీసుకొని వచ్చి జాకల్కి ఫుడ్గా కాకుండా జాకల్ని చంపేస్తుంది. ఓకే, సో వై డిడ్ ద సాధు ఆస్క్ ద జాకల్ టు టేక్ హిమ్ ఫర్ హిస్ మీల్? ఆ రోజు జాకల్ యొక్క మీల్ పర్పస్ నన్ను తీసుకెళ్ళమని చెప్పేసి సాధు ఎందుకు అడిగాడు? వుడ్ యూ డూ ద సేమ్ ఇఫ్ యూ వర్ ఇన్ హిస్ ప్లేస్? వుడ్ యూ డూ ద సేమ్ ఇఫ్ యూ వర్ ఇన్ సాధు ప్లేస్? ఒకవేళ మీరు సాధు ప్లేస్లో కానీ ఉంటే మీరు ఎలా అడుగుతారా? ఈరోజు ఆహారంగా నన్ను తీసుకోమని చెప్పేసి అంత ధైర్యంగా మిమ్మల్ని మీరు ఆహారం అవ్వడానికి యాక్సెప్ట్ చేస్తారా? నో, నెవర్. వాట్ డిడ్ ద సాధు టీచ్ ద అనిమల్స్ ఇన్ ద ఫారెస్ట్? ఫైనల్లీ సాధు అనిమల్స్, ఫారెస్ట్ ఉన్న అనిమల్స్కి ఏం టీచ్ చేశారు? ఓకే, నెక్స్ట్, డూ యూ థింక్ ద సాధు సాక్రిఫైస్డ్ హిస్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ అనిమల్స్ ఇన్ ద ఫారెస్ట్? గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్స్. రియల్గానే సాధు తన యొక్క లైఫ్ని ఫారెస్ట్లో ఉన్నటువంటి అనిమల్స్ కోసము సాక్రిఫైస్ చేశారా? ఓకే, గివ్ యువర్ ఆన్సర్స్. నెక్స్ట్, సీమా పేజ్ నెంబర్ 5, రోమన్ నెంబర్ 3. ఓకే, rearrange the following sentences in the order of their occurrence in the story. Then rewrite them into a meaningful coherent paragraph using appropriate linkers. ఓకే, సీన్ అండ్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ మనకి ఇన్ దిస్ థర్డ్ వన్లో 12 సెంటెన్సెస్ ఇచ్చారు. ఓకే, అవి కూడా ఎలా ఉన్నాయమ్మా? రీఅరేంజ్. మళ్ళీ మనం దాన్ని అరేంజ్ చేయాలి. అవి ఒక ఆర్డర్లో 12 సెంటెన్సెస్ ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. ఓకేనా, 12 సెంటెన్స్లలో ఏది ఫస్ట్ పెట్టాలి అంటే అరేంజ్ చేయాలి. కరెక్ట్ ఆర్డర్ని మనం అరేంజ్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఏది వస్తుంది, సెకండ్ ఏది వస్తుంది, థర్డ్ ఏది వస్తుంది, ఫోర్త్ సెంటెన్స్ ఏమొస్తుంది
1 to 12 సెంటెన్స్లో డిజార్డర్లో ఇచ్చినటువంటి సెంటెన్సెస్ని రీఅరేంజ్ చేసి మనం ఆర్డర్లో రాయాలి. సి ఫస్ట్ వన్, ద అనిమల్స్ అండ్ ద బర్డ్స్ రిక్వెస్టెడ్ ద మూన్ టు హెల్ప్ దెమ్. అనిమల్స్ బర్డ్స్ రిక్వెస్ట్ చేశాయి మూన్కి ఏమని, హెల్ప్ చేయమని. ద మూన్ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సాధు. మూన్ ఫార్మ్ ఆఫ్ ఏ సాధు వేషంలో ఎంటర్ అయ్యాడు మా ఫారెస్ట్లోకి. ద జాకల్ క్రియేటెడ్ అండ్ అన్ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. జాకల్ అన్ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసింది. సిననా ఫస్ట్ ఈ 3 సెంటెన్స్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే జాకల్ ఫస్ట్ అన్ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసిన తర్వాతే బర్డ్స్ అనిమల్స్ అవన్నీ కూడా మూన్ దగ్గరికి వెళ్ళిపోయి హెల్ప్ చేయమని అడుగుతాయి. ఆఫ్టర్ దట్ ఓన్లీ మూన్ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాధు. అవునా? సో ఇలా ఫస్ట్ ఏది జరుగుతుంది, ఓకే, ఆఫ్టర్ దట్ ఏది అకరెన్స్ అంటే ఏది ప్లేస్ తీసుకుంటుంది, లేకపోతే ఏ సెంటెన్స్ వస్తుంది, అలా ఈ 12 సెంటెన్స్ని రీఅరేంజ్ ద sentences. Okay, you can do that, ma. Okay, next coming to vocabulary part. What is that, ma? Vocabulary part of keys and harmony. Okay, see Nana, page number 5. Read the following sentences from the story. They heard a soft voice. They hear a soft voice. Here they refer to whom? They refer to animals. Okay, ఫారెస్ట్లో ఉంటున్నటువంటి అనిమల్స్ని రెఫర్ చేస్తుంది. హియర్ అంటే విన్నారు. ఆ సాఫ్ట్ వాయిస్ ఒక స్మూత్గా, ఓకే, అలాంటి గందరగోళం లేకుండా, చుట్టూ ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, ఓకే, ఒక స్మూత్, ఒక శాంతంగా చెప్తున్నటువంటి, పీస్ఫుల్గా చెప్తున్నటువంటి ఒక వాయిస్ని వాళ్ళు విన్నారు. ఓకేనా? దే హియర్డ్ ఏ సాఫ్ట్ వాయిస్. సి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్. హియర్ వాట్ ఇస్ ద అండర్లైన్ వర్డ్? సాఫ్ట్. ఓకే, ద గివెన్ సెంటెన్స్ వాట్ ఇస్ ద అండర్లైన్ వర్డ్? సాఫ్ట్. సాఫ్ట్ అనే వర్డ్ ఇక్కడ అండర్లైన్ చేశారు. నెక్స్ట్ వన్, హీ వాజ్ డర్టీ అండ్ డేంజరస్. Was dirty and dangerous. He was dirty and dangerous. Third one, it was easy for the jackal to hunt the. It was easy to hunt the. It was easy for the jackal. Sorry. It was easy for the jackal to hunt the smaller animals and birds. Smaller animals and birds. Okay. Fourth one. He said to the peacock, he said to the peacock, you are the loveliest bird in the forest. You are the loveliest bird in the forest. See all of you, first sentence, what is the first one? They heard a soft voice. Here what is the underlined word? Soft. In the second sentence, he was dirty and dangerous. What is the underlined word? Dirty and dangerous. These two are. Next, it was easy for the jackal to hunt the smaller animals and birds. Here in this sentence, underlined word smaller. In this sentence, he said to the peacock, you are the loveliest bird in the forest. In this sentence, underlined word is loveliest. Okay, you can observe this all words once. What is the first one? Soft one, and second one dirty, and third one smaller, and the fourth one is the loveliest one. Okay.
Okay, these all words are nothing but adjectives. Okay, ఏంటవి adjectives. This is our vocabulary part. Okay, you can observe once. Adjectives. What is an adjective? In your previous class, means in last academic year, adjectives అంటే మీరు చూసుంటారు. Okay, once I will explain again. Adjective. Adjective అంటే ఏంటమ్మా? Nothing but it describes a noun or pronoun. Okay, and it describes or modifies the modifier of the persons. Either persons కానీ animals, birds and remaining all are. Okay, అంటే మోడిఫై చేయడం కానీ అండ్ డిస్క్రైబ్స్ కానీ తెలియజేస్తుంది. ఓకే, అడ్జెక్టివ్ ఇస్ నథింగ్ బట్ డిస్క్రైబ్స్ ద నౌన్ ఆర్ ప్రొనౌన్. ఓకే, నౌన్స్ కానీ ప్రొనౌన్స్ కానీ డిస్క్రైబ్ చేస్తుంది. మీన్స్ ఏంటంటే ఒక పర్సన్ని కానీ ఒక పర్సన్ తీసుకున్నట్లయితే ఎలా ఉన్నాడు, హౌ ఇస్ హీ. ఓకే, హీ ఈజ్ ఎ టాల్, హీ ఈజ్ స్మాల్, హీ ఈజ్ షార్ట్, ట్రీ. ఓకే, హీ ఈజ్ ఎ గుడ్ బాయ్, హీ ఈజ్ ఎ గుడ్ బాయ్ అండ్ క్లెవర్ టు, హీ ఈజ్ ఎ వెరీ టాలెంటెడ్ పర్సన్. ఓకే, అలా ఎలా హౌ తను ఎలా ఉన్నాడు ఐడెంటిఫై, తను ఐడెంటిఫై చేస్తుంది. అండ్ మోడిఫై క్వాలిటీ ఇన్ తెలుగు మేబీ విశేషణం. ఓకే, గుణం క్వాలిటీ. ఓకే, గుణాన్ని తెలియజేస్తాను విశేషణం అంటాం కదా, సేమ్ ఇలా గుణమ్మ క్వాంటిటీ ఆర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎ పర్సన్. అండ్ మెయిన్లీ అడ్జెక్టివ్స్ డిస్క్రైబ్స్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఓకే, ఇప్పుడు మనం చూసినటువంటి డిస్కస్ చేసినటువంటి సెంటెన్స్లో సాఫ్ట్ వాయిస్, దే హియర్డ్ ఏ సాఫ్ట్ వాయిస్. ఎలాంటి వాయిస్ వాళ్ళు విన్నారమ్మా? దే హియర్ ఏ సాఫ్ట్ వాయిస్. యానిమల్స్ అన్నీ కూడా ఎలాంటి వాయిస్ విన్నారు కదా? సాఫ్ట్ వాయిస్ని విన్నారు. సో హియర్ ఎలాంటి, ఓకే, ఎలాంటి వాయిస్ విన్నారు? సాఫ్ట్. సో సాఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ అడ్జెక్టివ్. నెక్స్ట్, హీ వాజ్ డర్టీ అండ్ డేంజరస్. అండర్లైన్ వర్డ్స్ అండ్ మై సెకండ్ సెంటెన్స్, డర్టీ అండ్ డేంజరస్. అవునా? హియర్ హీ రెఫర్స్ టు జాకల్. ఓకే, హీ వాజ్ డర్టీ అండ్ డేంజరస్. చూడ్డానికి ఎలా ఉన్నాడు? డర్టీగా ఉన్నాడు. అండ్ ఎలా ఉంది? డేంజరస్గా ఉంది. జాకల్ చూడడానికి చాలా డర్టీగా అండ్ డేంజరస్గా ఉంది. ఓకే, హౌ వాజ్ ద జాకల్ మా? జాకల్ వాజ్ డర్టీ అండ్ డేంజరస్. సో ఎలా ఉంది జాకల్ మనం చెప్తున్నప్పుడు? డర్టీగా ఉంది, డేంజరస్గా ఉంది. సో స్పెషల్ క్వాలిటీ. ఆ జాకల్ ఎలా ఉంది అనేటప్పుడు తనలో ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీస్ని, అంటే ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్. ఓకే, అదొక స్పెషల్ క్వాలిటీ. సో చూడడానికి డర్టీగా అండ్ డేంజరస్గా ఉన్నాడు. సో దట్ ఇస్ నథింగ్ బట్ అడ్జెక్టివ్స్. In third sentence, it was easy for the jackal to smaller animals in the world. Easy and smaller. These two are underlined words in the given third sentence. Okay, easy అంటే అది మీన్స్ తనని పట్టుకోవడానికి స్మాలెస్ట్ అనిమల్స్ని, స్మాలర్ అనిమల్స్ని క్యాచ్ చేయడానికి తనకి ఈజీగా ఉందా, డిఫికల్ట్గా ఉందా, టఫ్గా ఉందా? సో ఎలా ఉంది తనకి? ఓకే, స్మాల్ యానిమల్స్ని ఇప్పుడు పట్టుకోవడానికి తన హంట్ వేటాడి మరి పట్టుకోవడానికి ఈజ్ ఈజీ. సో ఎలా ఉంది తనకి? టఫ్ ఉందా, టఫ్గా ఉందా, డిఫికల్ట్గా ఉందా, ఈజీగా ఉందా? ఈజీగా ఉంది. సో దిస్ వన్ ఆల్సో అడ్జెక్టివ్. అండ్ స్మాలర్ ఎలాంటి, ఎటువంటి, విచ్ టైప్ ఆఫ్ యానిమల్స్? ఓకే, స్మాలర్ వన్స్, చిన్న చిన్న యానిమల్స్ని. సో విచ్ టైప్ ఆఫ్ యానిమల్స్? ఈజీ టు హ్యాండిల్, స్మాలర్, చిన్న చిన్న యానిమల్స్ని. So this one also one example for adjectives. Okay, now we can see degrees of adjectives. Now I am going to explain. So I am going to discuss about degrees of adjectives. And adjectives lo 3 types of degrees unnayama. How many types of? 3 types of degrees. What are those nana? Positive, comparative
and one more last one, superlative. These three are degrees of adjectives. Okay, see examples. Let's see some examples. Okay, already they given one example. See what is it? Dark, darker, darkest. So this is positive degree, comparative degree, superlative degree. Okay, dark అనేది one adjective. Okay, adjective లోనే degrees అన్నాం కదా. This one positive, this one comparative, and last one superlative degree. Let's see some more examples. Okay, next one, small, smaller, smallest. Near, big, lovely. Near, big, lovely. Nearer, nearest. Bigger, biggest. Lovelier, loveliest. Dirty, melodious. Okay, dirtier, dirtiest, more beautiful, most beautiful. Everyone should write down these are all degrees of adjectives. Okay, everyone should write and learn also these degrees. Okay, compulsory note cheskuni read kuda cheyandi ma, learn also. Okay, degrees of adjectives. Okay, see first one dark, darker, darkest, small, smaller, smallest, near, nearer, nearest, big, bigger, biggest, lovely, lovelier, loveliest, dirty, dirtier, dirtiest, melodious, more melodious and most melodious. More melodious and most melodious. Okay, this is one type of degrees nana. Degrees lo kuda oka 3 types of difference అంటే types అని కాదు, differences ఉన్నాయి. ఓకే, ఒక వన్ టైప్ ఫస్ట్ వన్ ఏంటంటే లాస్ట్ ఈఆర్ అండ్ ఈఎస్ యాడ్ అవుతుంది. ఓకే, కొన్ని అడ్జెక్టివ్స్కి ఈఆర్ అండ్ ఈఎస్టీ యాడ్ అవుతుంది. ఇంకొక కొన్ని అడ్జెక్టివ్స్కి మోర్, మోస్ట్ ప్రిఫిక్స్లో మోర్ అండ్ మోస్ట్ యాడ్ అవుతాయి. ఓకేనా, సి సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. Now open the page number 6. Page number 6. Read the following paragraph carefully. Underline all adjectives and write the other degrees of comparison for them. Okay. Read all of it once. Yesterday we went for a picnic to Nehru Zoological Park, which is one of the biggest zoos in the country. The climate was cool and pleasant. We saw many animals, birds, reptiles, etc. We also saw a very large elephant. After that, we saw a tall giraffe with a long neck. There were also some small birds which sang sweet songs. There was a beautiful peacock which danced majestically. We went very close to the brown cobra. We felt very happy. We reached home late in the evening. Okay, we can pick out some adjectives from this paragraph. Okay, see nana, మనం ఫస్ట్ ఈ పారాగ్రాఫ్ నుంచి కొన్ని adjectives ని పిక్ అవుట్ చేయాలమ్మా.
ఓకే, పికప్ చేయాలి. ఓకేనా? సి ఒకసారి ఇంకోసారి రీడ్ చేస్తాను చూడండి నాన్న. దీని నుంచి అడ్జెక్టివ్స్ ఒకసారి కలెక్ట్ చేద్దాం. Yesterday we went for a picnic to Nehru Zoological Park, which is one of the biggest zoos in the country. Here, biggest. Next, the climate was cool and pleasant. We saw many animals, birds, reptiles, etc. We also saw a very large elephant. After that, we saw a tall giraffe with a long neck. With a long neck. Here, one more adjective, long. Next, there were also some small birds which sang sweet songs. Here, small. Next, there was a beautiful peacock which danced majestically. Was the peacock? Beautiful peacock. We went very close to that brown cobra. We felt very happy. We reached home late in the evening. They were very close to the brown cobra. Close. Here, from this paragraph, these are the adjectives. Okay, these all are adjectives. See once, biggest. Degrees of adjectives are big, bigger, biggest. And next one, long, longer, longest. Third one, small, smaller, small, smaller, smallest. Fourth one, beautiful, more beautiful, beautiful, more beautiful, most beautiful. Here, close, closer, closest. These are the adjectives we are collecting from the given paragraph. Okay, next. See, Roman number 2. Read the following words. Each pair has one word and the other word is its opposite in meaning. Means nothing but opposite words, antonyms. Okay, they are given opposite words. See once none all of you. What are the opposite words? Big, small, dark, light, happy, unhappy, large, small, live, die, long, short, near, far, open, close, start, stop, thick, thin, appear, disappear, common, uncommon. Okay. Opposite words. Big. What is the opposite word? Big, ma? Small. Dark. Light. Happy. Everyone should note down the opposite words, ma. Okay? You should learn and write. Write and learn, ma. Happy, unhappy. Large. Small, live, die, long, short, near, far, open, close, start, stop, thick, thin, appear, disappear. Last one, common, uncommon.
See, now fill in the blanks in the sentences given below with the word opposite in the meaning to the one in bold letters. Okay, ఇప్పుడు నేను నెక్స్ట్ రోమన్ నెంబర్లోనైనా కింద కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. ఓకే, దాంట్లో బోల్డ్ వన్ మీన్స్ అంటే థిక్గా కొంచెం, నార్మల్ వన్. బోల్డ్ వన్ మీన్స్ లైక్ దిస్, థిక్. ఓకే, సో యూ కెన్ అబ్జర్వ్ డిఫరెన్స్. ఈ వర్డ్కి డిఫరెన్స్ మీకు అబ్జర్వ్ చేయండి, అర్థమవుతుంది కదా. సో అలా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఒక వర్డ్ బోల్డ్లో అంటే థిక్ కలర్లో ఇచ్చారు. ఆ వర్డ్కి ఆపోజిట్ వర్డ్ మనం రాయాలి. యూ కెన్ రైట్. ఓకే, ఫస్ట్ వన్, ద ఎలిఫెంట్స్ ఐస్ ఆర్ స్మాల్ బట్ ఇట్స్ బాడీ ఈజ్. హియర్ బోల్డ్ వన్ వచ్చేసి, వాట్ ఇస్ ద బోల్డ్ వన్? స్మాల్. Sima, the elephant's eyes are small, but its body is. Its body is big. Its body is big. Okay. Next, the animals were happy in the beginning. After the jackal entered the forest, they became unhappy. They became unhappy. The giraffe's neck is very long, but its tail is. Giraffe neck is long, but its tail is short. Mangoes are sweet, but lemons are. Here, underline word vachesesi sweet. Mangoes are sweet, but lemons are. So, S-O-U-R means pulupu. The coconut is tall tree, but the guava is small tree. Coconut వచ్చేసి tall tree and guava tree వచ్చేసి small tree. Here words బట్టి sentence బట్టి tall కి మీనింగ్ tree వస్తారన్న. Short, small, low. Okay, here tree tall అన్నారు కాబట్టి coconut tree, guava small tree అన్నారు. Okay.